కేంద్ర కేబినెట్లో వరుసగా మూడోసారి చోటు దక్కించుకొని నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత మోదీ మంత్రివర్గంలో స్థానం సంపాదించడం ద్వారా వరుసగా మూడోసారి కేంద్ర మంత్రిగా కేబినెట్లో చేరిన ఏకైక మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు దక్కించుకున్నారు. ప్రధాని గత ప్రభుత్వంలో ఆమె కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ప్రధానంగా రెండో తరం ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లడంతో ఆమె అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 2014లో తొలిసారి ప్రధాని మోదీ కేబినెట్లో పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా చేసిన నిర్మలా సీతారామన్ 2017లో రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యానికి గురి కావడంతో నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి అయిన మహిళగా రికార్డుకెక్కారు. అంతకుముందు ఇందిరాగాంధీ భారత ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో స్వల్ప కాలానికి ఆర్థిక శాఖను కూడా తన పోర్ట్ఫోలియోలో ఉంచుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. To the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Nirmala Sitharaman, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.